అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో నిఖార్సైన ప్రమోషన్కి అవకాశం ఉంది. సంప్రదాయాలపై నమ్మకం పెరుగుతుంది. మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి, మళ్లీ పునరావృతం చేయవద్దు. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు. అదనపు ఖర్చులుంటాయి. వాహన ఖర్చులు ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు. ఈరోజు మీకు శ్రేయబులాస్ల పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం లభిస్తుంది. సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. అదేవిధంగా ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. గృహ జీవితంలో ప్రేమ అనుభవాన్ని మరింత ఉల్లాసంగా చేస్తుంది. మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈ రాశివారు కుటుంబ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఈ రాశివారు ఈరోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.